హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సెలెక్షన్ అండ్ షాపింగ్. ఈరోజు మనమైతే ప్రతి ఒక్కరికి ప్రొద్దుటే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదండి. రెగ్యులర్గా అయితే చట్నీ చేయడం అనేది చాలా సమస్యగా ఉంటుంది. నాకైతే మాత్రం ఇదే ప్రాబ్లము. ఈ చట్నీ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. రెగ్యులర్గా డైలీ ఒక చట్నీ అయితే కావాలి. మనకి ఒక నెలకు సరిపడా నిల్వ ఉండే ఇన్స్టెంట్ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటాలు, పచ్చికారం లేదనుకుంటే మనకి ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. పచ్చికారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది నిలవ పచ్చడికి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, తాలింపుకి అయితే మనకి జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకోండి. తర్వాత కొంచెం ధనియా పౌడరు అండ్ జీరా, ధనియా, తర్వాత మెంతులు కలిపేసి కొంచెం పొడుము చేసుకోండి. అవి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. రుచికి సరిపడా సాల్ట్. ఫస్ట్ అయితే మనం టమాటోలని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. మనకి ఒక టమాటోలు 1/2 కేజీ 1 కేజీ ఉన్నాయనుకోండి, ఇలా పచ్చడి చేసేసుకున్నాం అంటే మనకి 1 మంత్ అయితే వస్తుంది. డైలీ మనం ఏదైనా టిఫిన్ వేసుకున్నా ప్రతి టిఫిన్లోకి చట్నీ అయితే మ్యాచ్ అయిపోతుంది కదా, టమాటో చట్నీ బాగుంటుంది. ఇది మనకి 1 మంత్ ఉంటుందండి. ఇన్స్టెంట్ గా చేసుకునే టమాటో పచ్చడి ఎలాగో చూసైతే ప్రొద్దుటే నేను టిఫిన్ వేస్తానండి. ఎక్కువ అయితే ఇడ్లీ వేస్తాను. ఆ ఇడ్లీ వేయడం వల్ల ఏంటంటే చట్నీ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పటికప్పుడు పల్లి చట్నీ అవి చేయాలన్నా పిల్లలకి క్యారేజీ టైం అయిపోతుందని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కర్రీస్ చేసుకోవాలి, రైస్ పెట్టుకోవాలని. మనకి రెగ్యులర్ గా ఇది ఒక చట్నీ ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకో, మనకి 1 మంత్ ఉంటుంది. మనకి ఈ పచ్చికారం వేయడం వల్ల కూడా నిలవ పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే టమాటోలు ఫస్ట్ ముక్కలు కోసేసుకుందాం. ఇలా ఒక టమాటోని వచ్చేసి 6 ముక్కల కింద కోసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. అలా 1 కేజీ 2 కేజీలు టమాటాలు ఎప్పుడైనా నిలవ ఉంటే మనకి తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోతున్నాయి కదా. ఇలా ఒక 1/2 కేజీ ఉన్నా కూడా మనం చేసేసుకోవచ్చు. 1/2 కేజీ టమాటాలు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది మనకి 2-3 డేస్ వస్తుంది. ఇలా 1 కేజీ 2 కేజీలు టమాటాలు ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటే మనకి ఏంటంటే రోజు ఈ చట్నీలు కూడా ఉండదు. నాకే కాదు, ప్రతి ఒక్కరికి లేడీస్కి అయితే ఈ చట్నీలు చేయడం అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ప్రొద్దుటే మనకి ఓన్లీ టిఫిన్ వేసుకొని చట్నీలు రెడీగా ఉన్నాయనుకోండి, కొంచెం టైం అయితే మనకి సేవ్ అవుతుంది. పొద్దుటే అంత కష్టపడాల్సిన పని ఉండదు. నేను ఏం చేద్దామని అలా ఆలోచించేసరికి నాకైతే ఇలా 2-3 సార్లు అయితే ట్రై చేశాను. నాకు చాలా ఈజీ అనిపిస్తుంది, శ్రమ కూడా తప్పింది. దానివల్ల ఇప్పుడు ఇలా చేస్తాను. ఇలా మీకు కూడా చూపిస్తే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ కోసేసుకుందాం. ఈ కేజీకి దగ్గరగా ఉంటాయి టమాటాలు. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని స్టవ్ మీద ఒకసారి మగ్గించేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ ఇలా బాండి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ఈ టమాటోలన్నీ ఇందులో వేసేసుకుని మనం పచ్చడికి కావాలంటే మళ్ళా లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఒక పెద్ద స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను. ఈ సాల్ట్ వల్ల మనకి మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు మనం అలా సాల్ట్ వేసింది కదా, సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్, చిన్న గ్లాస్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు వాటర్ అయితే వేసేద్దాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈ వాటరు సాల్ట్కి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇలా ఒక 15 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, మరి హైలో పెట్టినా మాడిపోతుంది, సిమ్లో పెట్టినా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ అయితే వదిలేద్దాం. మనం అయితే టమాటోలు ఇంకొక 15 మినిట్స్ పడుతుంది కదండి. ఈ లోపు ఖాళీగా లేకుండా ఈ వెల్లుల్లిపాయలు అయితే పైన పొట్టు అంతా తీసి పెట్టేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయండి, ఎందుకంటే
వెల్లుల్లిపాయ ఫ్లేవరు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చట్నీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. చట్నీ టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి వంటల్లో ఎక్కువ వాడాలి. నేనైతే వంటల్లోకి మొత్తం పోపు, తర్వాత చారు, పప్పు, తాలింపుల్లోకి, చట్నీల్లోకి చాలా ఎక్కువ వాడతానండి వెల్లుల్లిపాయలు. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మా మమ్మీ అలవాటు చేశారు ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడడము. అందుకని వెల్లుల్లిపాయలు అయితే మాకు చాలా ఎక్కువ పట్టేస్తాయి. నెలకు వచ్చేసి మాకు వెల్లుల్లిపాయలు చాలా పట్టేస్తాయి. నేను ఒక 3-4 టైమ్స్ అయితే నెలకి తెప్పిస్తూ ఉంటాను. అయిపోతూ ఉంటే తెప్పిస్తూనే ఉంటాను. అసలు ఎన్ని వాడతాను కూడా లెక్కే ఉండదు నాకు. అన్ని వెల్లుల్లిపాయలు అయితే వాడతాను. అలవాటు అయిపోయింది అలా వేసుకోవడం. తర్వాత మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చట్నీలు వేసుకోవడం వల్ల. నిలవ కూడా ఉంటుంది పచ్చడి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. తర్వాత మనకి సీజన్గా వచ్చే ఫీవరు అండ్ కోల్డ్, దగ్గు వీటిలన్నిటికీ కూడా ఈ వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. మనం వచ్చినప్పుడే వాడకుండా ఇది రెగ్యులర్గా మనం డైలీ వంటల్లో ఎక్కువ వాడడం అనేది అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మనం చెప్పుకున్న 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి మూత తీసేసి చూద్దాం టమాటోలు ఎంతవరకు మగ్గాయో. చూసారు కదా, టమాటోలు అయితే మొత్తం కంప్లీట్గా మగ్గిపోయాయి. చూడండి, ఇందులోనే స్మాష్ అయిపోయింది. వాటర్, మనం వేసిన వాటర్ అంతా కూడా మగ్గిపోయింది కదా, ఇంకిపోయింది వాటర్ అంతా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వేడిది మిక్స్ పెట్టుకోకూడదు కాబట్టి కొంచెం మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పచ్చికారం అయితే ఇందులో వేసేసుకుందాం. చూస్తారు కదా, కప్పు పచ్చికారం అయితే పట్టింది. ఇంకా బాగా కారం తినాలనుకుంటే మీరు ఇంకొక పావు కప్పు అయితే వేసుకోవచ్చు. అసలే టమాటాలే రెడ్గా ఉన్నాయంటే మనం ఈ పచ్చికారం వేసిన తర్వాత ఇంకా మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేద్దాం ఇందులో. ఇలా వేసిన తర్వాత ఇంకా కొంచెం వేడిగానే ఉంది, ఇది మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ పట్టేసుకుందాము ఒకసారి. ఇంకొంచెం హీట్గా ఉందండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ పట్టేసి తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం చల్లారేలోపు మనం కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది వేడిలోనే మగ్గిపోతుంది. మీకు ఇంకా చింతపండు గుజ్జు ఇంకా బాగా మనకి ఈ ఫ్లేవర్ అంతా బాగా కలిసి గుజ్జు అంతా బాగా రావాలంటే మనం ఫస్ట్ గుండా టమాటోలు మగ్గిస్తున్నప్పుడే చింతపండు మీకు ఎంత కావాలో పులుపు అది కొంచెంగా తీసుకోండి. ఆల్రెడీ మనకి ఏంటంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది, మరీ ఎక్కువైనా బాగుండదు. దీనికి కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చండి, ఎంతో కాదు, కొంచెం చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ పులుపుకి కొంచెం అంత మనకి బెల్లం స్వీట్ కలపడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. అలా ఇష్టపడిన వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బెల్లం కూడా వేస్తాను, ప్రతి చట్నీలో బెల్లం వేయడం అలవాటు, అలా కొంచెం బెల్లం అయితే వేస్తాను నేను. ఇలా మొత్తం తిప్పేసేసి చల్లారిపోయింది, మిక్స్ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం అంతా. ఇవన్నీ కలిపేసరికి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి, చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుంది. కలర్ కూడా చూసారా, రెడ్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉంటే పచ్చడి అంత బాగుంటుందండి, బరక కాకుండా సాఫ్ట్గా పట్టేసుకోవాలి. కొంచెం బెల్లం, ఇది కొంచెం మిక్స్ పట్టేసుకుందాం, తాలింపు పెట్టేసుకుందాం. హీట్ ఎక్కిపోయింది, ఇది చూసారు కదా, నువ్వుల నూనె అండి, కానుగ నూనె. ఇదే వాడతాం మేము వంటలకి, పచ్చడికి, అన్నిటికి కూడా. రెగ్యులర్గా మేము చేసుకునే వంటలకు కూడా ఈ కానుగ నూనె వాడతాము. ఇలా మనకి గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ పచ్చడికి అయితే అండి మనకి 1 మంత్ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ అయితే బాగా పైకి తేరుతూ ఉంటే
పచ్చడి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది, నిలవ కూడా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ హీట్ అయింది, మనం తీసుకున్న జీలకర్ర, పోపు సామాను మొత్తం అయితే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేస్తాను. చూడండి, మనకి ప్యూర్ ఆయిల్ అయితే ఇలా నురగొస్తుందండి. గానుగు నుంచి తీసుకొచ్చింది కదా, అలా నురగొస్తే చాలా మంచిది, మంచి ఫ్లేవరు, చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. ఇవి ఈ చట్నీలకు వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవైతే కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం నిలవ ఉండాలి కట్టి 1 మంత్ మనం ఒక పావు స్పూన్ అయితే పసుపు అండి, ఇది ఇంట్లో పట్టించుకున్న పసుపే, మేము సొంతంగా పట్టించుకున్న పసుపు, కొన్న పసుపు కాదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇలా చూడండి ఎంత మెత్తగా అయితే అయిందో పచ్చడి. ఇలా మెత్తగా అవ్వాలి. మనకి ఇడ్లీ, దోశ అన్నిటిలోకి వేసుకుంటాం కదా, చట్నీల్లోకి, సారీ టిఫిన్స్లోకి, ఇంత మెత్తగా అయితే అయిపోవాలి. చూసారా, ఆయిల్ జస్ట్ మనం ఆల్రెడీ ఇవన్నీ మగ్గించేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఇందులో ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఆయిల్లో జస్ట్ మనకి కొంచెం పైకలా ఆయిల్ కనిపిస్తుంటే సరిపోతుంది. ఎందుకు మళ్ళీ హీట్ చేశానంటే, మనం చింతపండు అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అందులో ఏమైనా పచ్చిదనం ఉన్నా మధ్యలో యాడ్ చేసాం కాబట్టి పచ్చడి మంచిగా నిలవ ఉండటానికి కూడా బాగుంటుంది. ఇలా కొంచెం హీట్ చేసుకుని చల్లార్చుకుని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. దింపే ముందు నేను చెప్పాను కదా, జీరా, ధనియా అండ్ మెంతులు కలిపి మిక్స్ పట్టేసానండి. అది కొంచెం మనకి ఫ్లేవర్ కోసం వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుని, మనకి ఇది చల్లారిన తర్వాత 1 అవర్ కల్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా చల్లారిపోయింది కదా, బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అబ్బా, ఎంతో రెడ్ కలర్లో పచ్చడి అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఆయిల్ కూడా చూసారా, మనకి చల్లారే కొద్దీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఆయిల్ ఇంకా వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడా అయితే పచ్చడికి ఈ క్వాంటిటీకి అయితే ఆయిల్ నేను వేసింది సరిపోయింది. మీకు ఇంకా పైకి ఇంకా బాగా తేలాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు. పచ్చడి అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనం ఏంటంటే పూర్వం ఏం చేసేవారంటే, టమాటాలు ఈ వేసవికాలంలో అయితే పచ్చడి పెట్టేవారండి. అది సంవత్సరం అంతా ఉండేది. అది చాలా టైం, మనకి ఎక్కువ ప్రాసెస్తో కూడింది. అవి ఊరబెట్టడం, 3 రోజులు ఉప్పులో వేసి, తర్వాత వారం రోజులు అవి ఎండలో పెట్టడము, ఇదంతా ప్రాసెస్ ఎక్కువ. మనకి ఇలా నెల రోజులు ఉండే ఇన్స్టెంట్ టమాటో పచ్చడి ఇలా చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. మనకి టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీల్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా రైస్లోకి బాగుంటుంది. తర్వాత మనం పెరుగన్నం తింటాం కదండి, అందులో కూడా వేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో పచ్చడి అయితే టేస్ట్ చూద్దాము. చూస్తూ ఉంటూనే మనకి చాలా నోరు ఊరిపోతుంది. కొంచెం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. సాల్ట్ సరిపోయింది, పులుపు కొంచెం, లాస్ట్లో బెల్లం కూడా యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఉంది. తర్వాత లాస్ట్లో మెంతులు, జీలకర్ర, ధనియాలు 3 కలిపి ఇందులో వేసాం కదండి, దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా దానికి పట్టింది. ఏమాత్రం ఇది నిలవ పచ్చడికి తీసుకోదండి, చాలా బాగుంది. ఒకసారి అయితే ఇలా నేను చేసిన కొలతలతో ట్రై చేసి చూడండి. మీకు కూడా టమాటో పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇలా ఈ టమాటోలతోనే కాదు, మనం ఇలా ఇన్స్టెంట్ పచ్చడి, ఒక నెల రోజులు నిలవ ఉండే పచ్చడి అల్లంతో చేసుకోవచ్చు. తర్వాత క్యారెట్తో చేసుకోవచ్చు.
ఇంకా చాలా వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు. నేను ట్రై చేసినవి అయితే అల్లం ట్రై చేశాను, ఇలా టమాటాలు ట్రై చేశాను, తర్వాత క్యారెట్ కూడా ట్రై చేశాను. క్యారెట్ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. చాలామంది పిల్లలు క్యారెట్ కర్రీ అది తినరు కదా, వాళ్ళకైతే ఇలా ఈ క్యారెట్తో పచ్చడి చేసి పెట్టడం చాలా బాగుంటుంది. తర్వాత వీటన్నిటి వల్ల క్యారెట్ పచ్చడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది కూడా నెల రోజులు అయితే నిలవ ఉంటుందండి. నేను మీకు ఎవరికైనా వీడియో కావాలంటే క్యారెట్ అల్లం వీటితో అయితే నేను ఇన్స్టెంట్గా ఒక నెల రోజులు నిలవ ఉండేలాగా పచ్చడి అయితే చేస్తానండి. ఎవరికన్నా క్యారెట్ పచ్చడి కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీకు క్యారెట్ ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను. నేను చేసిన టొమాటో పచ్చడి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. చాలామందికి పచ్చడి ఉపయోగపడుతుంది. చాలామందికి అయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.